బీజేపీ పార్టీలు ఉన్న ప్రతి ఒక్కరు అధ్యక్షుని కావాలని పోటీ పడ్డారు. కాళ్ళకు చక్రాలు కట్టుకొని ఢిల్లీకి 4-5 సార్లు తిరిగిండ్రు. పాతోళ్ళ కొత్తోళ్ళ బీసీల ఓబీసీల ఎవరైతారు అనే దాని మీద బాగా టెన్షన్ ఉండేది. అటు పార్టీ కార్యకర్తలు ఇటు తెలంగాణ పబ్లిక్ ఉత్కంఠ ఉండేది. వాళ్ళైతారు కావచ్చు వీళ్ళైతారు కావచ్చు అని టాకింగ్లు కూడా నడిచినాయి. కానీ వాళ్ళు వీళ్ళు కాదన్నట్టు పార్టీ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికైన రైతు చూడండి. బెల్లంగడ్డ కోసం ఇద్దరు కొట్లాడుతుంటే మూడోవనికి ముద్ద దొరికింది అన్నట్టే అయింది బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక. ఢిల్లీకి పోయి అధ్యక్ష పదవి కోసం ఫైరోగా చేసిన రఘునందన్ రావుకు రాలేదు. తెలంగాణ బీజేపీకి ఈటెల రాజేందర్ అధ్యక్షుడైతే ఉద్యమ సెంటిమెంట్ కలిసి వస్తుంది అనుకుంటే అది రాలేదు. ఇవన్నీ కాదు, పాత అధ్యక్షుడు బండి సంజయ్కి ఇస్తే మున్పటి తీరుగా పార్టీ పతార పెరుగుతుంది అనుకుంటే అది కూడా రాలేదు. మాజీ బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు వచ్చినాయి. నువ్వైతేనే పార్టీని చక్కటి దారిలో నడుపుతావు, వచ్చే ఎన్నికలల్లో కమలం పార్టీని అధికారంలోకి తీసుకొస్తావని ఢిల్లీ పెద్దలు నమ్మి అధ్యక్ష కుర్చీలో కూసోమని చెప్పిండ్రట. కొంతమంది బీజేపీ పార్టీ కార్యకర్తలు ఇతనెవరు అని అనుకుంటే ఇంకొందరు సంబరాలు చేసుకున్నారట. ఇక సోషల్ మీడియాలో చంద్రబాబు అనుకున్న మనిషినే బీజేపీ పార్టీ అధ్యక్షుని చేసిందని ట్రోలింగ్స్ వచ్చినాయి. అదే ముచ్చట మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ని అడిగితే ఏమంటున్నాడు ఇనుండ్రి. ఇప్పుడు అన్ని ఫాల్తు మాటలు అంటారు, వాటిని ఎవరు సోషల్ మీడియా పడుతున్నారు ఎవరు చూసినాను. అధ్యక్షుని కోసము అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు, అడగడంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. హాగు అట్లనట, ఎవరైనా కోరుకోవచ్చట. అంటే బీజేపీ పార్టీలా లేకుంటే బయటి పార్టీలో కూడా కోరుకుంటే అవుతుందా అని అంటున్నారు బండి సంజయ్ మాటలు ఇన్నోళ్ళు. ఇక రామచంద్రరావు అధ్యక్షుడు అయింది కదా అని ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని అడిగితే ఏమంటున్నా ఇనుండ్రి. వాళ్ళు కాంపిటీషన్ మీరు అన్నట్టు మరి వాళ్ళ మధ్యన వాళ్ళు గొడవ పెట్టుకొని మరి ఎక్కడో ఇంటికాడ కూర్చుని ఆయన తీసుకొచ్చి ఇచ్చిరంటే మరి ఏ స్కెచ్లు ఇచ్చిరో చూడాలి. ఏమయ్యాలి రాత్రికల్లా ఎవరన్నా అలిగి ఏమైనా చేసుకుంటారేమో చూడాలి. చూసిండ్రా ఎట్లున్నదో భువనగిరి ఎంపీ కామెంటు. అధ్యక్షుడు అయిన వాళ్ళకు శుభాకాంక్షలు చెప్తారు, ఇంకేదైనా ముచ్చట చెప్తారు కానీ రానోళ్ళు ఏమన్నా వేసుకుంటారు కావచ్చు అనుడేంది అని అంటారు ఈ మాటలు ఇన్నోళ్ళు. ఏదేమైనా బీజేపీ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన రామచంద్రరావుకు శుభాకాంక్షలు చెప్తున్నది మైక్ టీవీ ముచ్చట్లు. వాళ్ళు అనుకున్నట్టు ప్రజలకు షేదోడు వాదోడు గుండి తెలంగాణ ప్రజల అభివృద్ధికి రాజకీయాలు చేయాలని కోరుకుందాం. ఏమంటారు? అంతే కదా. పోలీసులు అంటే జనాలకు రక్షణ కల్పించేటోళ్ళు. ఏ ఆపదున్నా పోలీసులకు మొర పెట్టుకుంటే ఎట్లనో గట్ల మనకు సెక్యూరిటీ ఇస్తారు. మనల్నే అంత మంచిగా చూసుకుంటే ఇంకా అలా ఇంటోళ్ళని ఎంత మంచిగా చూసుకుంటారో అనుకున్న ఇన్ని రోజులు. కానీ ఈ అక్క సాగు చూసినాక ఏది నమ్మాలనో ఏది నమ్మద్దో సమజైతలే కదా. ఆగు ఆగు, కొంతమంది పోలీసులు ఆపిన ఆవుకుటలు చేస్తుర్రు, తిరిగి పోలీసుల మీద కెమెరాలు పడుతురు. అంతగనంలో ఏమిటికి వచ్చిందో మంది చూడుర్రి. జాతరకు వచ్చినట్టే వచ్చిరని ఎంక్వైరీ చేస్తే అస్సలు ముచ్చట తెలిసింది. ఇగో గీ అక్క పేరు రాజేశ్వరి, జీఆర్పీ ఖమ్మం ఎస్ఐ రాణా ప్రతాప్ వల్ల ఇంటామె బల్మీకి జీవి తీసుకుందట. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోలేదు, ఎస్ఐ అలా ఇంటోళ్ళే చంపి సూసైడ్ అని చెప్తురని రాజేశ్వరి వాళ్ళ ఇంటోళ్ళు గిట్ల లొల్లికి దిగిర్రు. ఇదే కాదు, ముందు కూడా ట్రైనీ ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఒక ఆయన గన్ను పెట్టి బెదిరించిండట ఆ ఎస్ఐ. ఆయన మీద కూడా దాడి చేసినట్లు రాణా ప్రతాప్ మీద ఆరోపణలున్నాయి. ఈడే మా బిడ్డను చంపిండని పోలీస్ స్టేషన్ ముంగట్నే లొల్లికి దిగిర్రు. ఎంతమంది పోలీసులు ఆపినా లొల్లి తక్కువనే కాలేదు. ఇలా నిజం ఎంతునో అబద్ధం ఎంతుందో తెలియదు కానీ అందరినీ కాపాడే పోలీసులే అలా పెండ్లాలను గిట్లా కొట్టి చంపిర్రా. అసలు ఏంది ఇది, పోలీసులను కూడా నమ్మొస్తట్టు లేదు కదా అని మాట్లాడుతురు అంతా. మరి ఆమె సావెనుకున్న వాస్తవాలు ఎప్పుడు బయటపడతాయో ఏమో గానీ లొల్లి ఇంకా ముదిరేతట్టే కొడుతున్నది.